యాత్రికుడు ప్రయాణమై వెళుచు ఉన్నప్పుడు ఆ ప్రయాణ మార్గములో అతనికి ఒక సంఘటన ఎదురయ్యింది. ఏంటయ్యా అంటే, తాను చూస్తూ ఉండగా కొన్ని కట్టెలు తగలబడుతూ ఉన్నాయి. కొన్ని కట్టెలు తగలబడుతూ ఉన్నప్పుడు ఆ కట్టెలు తగలబడుతూ ఉంటే మంటలు మండుతూనే ఉన్నాయి. ప్రియులారా, ఆ మంటలు మండేటువంటి ఆ మంటలలో తాను చూస్తున్న ఇటువైపు నుంచి నీళ్లు ఆ మంట మీద పడతా ఉన్నాయి. నీళ్లు ఆ మంట మీద పడతా ఉంటే, నీళ్లు మంట మీద పడతా ఉంటే ఏమవుతుంది అమ్మా? ఆరిపోవాలి కదా. అయితే ఈ మంట మాత్రం ఆరిపోవట్లా, అంతకంత ఎక్కువగా మండుతూ ఉంది. ఈ యాత్రికుడు ఆలోచిస్తున్నాడు, ఇదేంటి, నీళ్లు మండేటువంటి మంట మీద నీళ్లు గనక పోస్తా ఉంటే ఆరిపోవాలి కదా, ఇదేంటి ఈ రకంగా మంట మండుతుంది అని చెప్పేసి మరలా ఈ మంట యువతల నుండి అవతలకు వెళ్ళి చూశాడు. అవతలకు వెళ్ళి చూస్తే అవతల ఒక పని జరుగుతుంది. ఏంటంటే, మంటలార్పడానికి ఎంత నీళ్ళైతే ఆ కట్టెల మీద పడుతున్నాయో అంతకంత రెండింతలు, జాగ్రత్తగా వినాలి ప్రియులారా, అంతకంత రెండింతలు నూనె ఆ కట్టెల మీద పోయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆ కట్టెల మీద రెండంతల నూనె పోయబడుతుందో ఆ కట్టెలు అంతకంతకు మరీ ఎక్కువగా మండుతున్నాయి. అంతే కదా. ఒక ప్రక్కన నీళ్లు పోస్తా ఉంటే ఆ నీళ్ల కంటే రెండంతల నూనె ఆ కట్టెల మీద పడతా ఉంటే ఆరిపోయిద్దా, మండిద్దా? మండుతూ ఉంటుంది. అలాగనే ప్రియులారా, దేవాతి దేవుడు మనల్ని మండించాలని ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు. అయితే అపవాదనపడుచున్న దుష్టుడు నీళ్లతో మంటను ఆర్పివేయాలని ఏ రీతిగానైతే ప్రయత్నం చేస్తామో ఆ రీతిగా మన ఆత్మీయ జీవితం యొక్క మంటను, మన భక్తి జీవితాన్ని ఆర్పివేయాలని నీళ్ళు అనేవి పోస్తూ ఉంటారు. ఈ నీళ్ళు అనేవి పోస్తూ మన భక్తి జీవితాన్ని ఆర్పివేయాలి అనుకుంటూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు నిన్ను బహుగా మండించాలి అని, నిన్ను ఇంకా ఆత్మీయ జీవితములో ఇంకా బహుగా వర్ధిల్లింపు చేయాలని రెండంతల మంటను ఏం చేస్తూ ఉంటాడు? మండించాలి అని చెప్పేసి రెండంతల నూనెను నీ మీద పోస్తూ ఉంటాడు. చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఈ ఎదురు పడుతున్నటువంటి ఈ నీళ్లను చూసి మనం ఆరిపోవాలి అనుకుంటాం. మనము ఇంకేముందిలే, మన పరిస్థితి అయిపోయింది అనుకుంటూ ఉంటాం. కానీ వెనుక ప్రక్క నుండి ఏం పడతా ఉంది? వెనక సైడ్ నుండి నూనె ఆ కట్టెల మీద పడతా ఉంది. అలాగనే పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుకుంటున్న, ధ్యానం చేస్తున్న వాక్య భాగమును చూసినట్లయితే ఒకసారి చూడండి. ఆదికాండము 25వ అధ్యాయము 29, 32 వచనాలు చదువుకుందాం. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి 32వ వచనం, ఏశావు, నేను సావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను? యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతనికి తన జ్యేష్ఠత్వమును అమ్మివేసెను. చాలు ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ముందుగా మనం చెప్పుకున్నాం, యాత్రికుడు ప్రయాణమే వెళుచున్నప్పుడు మండుచున్న కట్టెల మీద నీళ్లు పోయబడుతూ ఉన్నాయని. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మనం మండాలని, ప్రార్థన చేయాలని, ప్రార్థన పరులుగా, భక్తి పరులుగా, దేవునికి ఇష్టలుగా
మనం ఉండాలి అని చెప్పేసి చాలాసార్లు అనుకుంటాం. అర్థమవుతుందండి? చాలా పర్యాయాలు అలాగ ఆలోచన చేస్తాం. నేను ఏ విధంగానైనా సరే నేను మంచి ప్రార్థనా పరుడుగా ఉండాలి, ఏ విధంగానైనా సరే నేను భక్తి కలిగిన వాడిగా ఉండాలి, నేను బైబిల్ చదువుకోవాలి, వాక్యం చదువుకోవాలి, బాగా ప్రార్థన చేసుకోవాలి, చక్కగా అందరికంటే ముందుగా నేను మందిరానికి వెళ్ళాలి, చక్కగా నేను పాటలు పాడాలి, నేర్చుకోవాలి, వాక్యము దైవ సేవకులకు అందించాలి అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. కానీ ప్రియులారా, అలా అనుకుంటూ ఉన్న సమయంలో ఆ నీళ్లు ఆ కట్టెల మీద పోయబడితే ఆ యొక్క మంటలు ఏ విధంగా ఆరిపోతాయో, ఏదో ఒక సమస్య, ఏదో ఒక అలజడి, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక పరిస్థితి నీ కళ్ళ ముందు నీళ్ల వలె నీ ఆత్మీయ జీవితం మీద పోయబడుతూ ఉంటది. నీ ఆత్మీయ జీవితాన్ని చల్లార్చడానికి ఏదో ఒక పరిస్థితి నీ ముందు తాండవం చేస్తూ ఉంటది. ఇక్కడ యేసేవు యొక్క ఆత్మీయ ఆశీర్వాదము, దేవుడు అనుగ్రహించిన దీవెనను పోగొట్టుకోవడానికి కారణం ప్రియులరా తన ఆకలి. ఏంటంట? తన ఆకలి. తన ఆత్మీయ జీవితము పాడైపోయే రీతిగా, దేవుడిచ్చిన జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయే రీతిగా తన ఆకలి తన జీవితాన్ని ఆర్పివేసింది ప్రియులారా. పరిశుద్ధ గ్రంథములో అంటాడు, ఒకవేళ నువ్వు తిండిపోతువైతే నీ నోటికి కత్తి అడ్డం పెట్టుకోమంటాడు. అర్థమవుతుందండి? నీ ఆత్మీయ జీవితాన్ని ఆర్పివేసేటువంటిది అది ఎలాంటిదైనా సరే, నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసేది అది ఎలాంటిదైనా సరే ప్రియులారా, నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇది అపవాది సంబంధమైనది. ఏంటంట? ఇది అపవాది సంబంధమైనటువంటిది. ఇది నా ఆత్మీయ జీవితాన్ని ఆర్పివేయాలనుకుంటుంది. అది ఆకలి పరిస్థితి కావచ్చు, ఆర్థికపరమైన పరిస్థితి కావచ్చు, ఆశ ఏదన్నా ధనం మీదో, బంగారం మీదో, మరొక దాని మీద పని మీదో నిన్ను ఆశకు గురి చేయొచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు నిన్ను ఆ విధంగా ఆశకు గురి చేస్తున్నాడంటే నిన్ను ఆర్పివేయడానికి. ఏం చేయటానికి? జాగ్రత్తగా వినాలి. నీ ఆత్మీయ జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని ఆర్పివేయడానికి దుష్టుడు ఏదో ఒక రూపంలో పన్నాగం పన్నుతూనే ఉంటాడు. ఎప్పటిదాకా జరిగిద్ది పోరాటం? మన ప్రాణము ఈ మట్టిలో కలిసే వరకు, ప్రభువుని ఎదుర్కొని పోయే వరకు కూడా ఈ పోరాటము ఈ భూలోకంలో మనము ఎదుర్కొనవలసిన వారమై ఉన్నాం. అయితే ఇక్కడ గ్రహించాల్సిన విషయం చూడండి, ఒక శ్రేష్టమైన ఆశీర్వాదమునకు అర్హుడుగా ఎంచబడిన యేసేవు ఆకలి బాధను తట్టుకోలేక ప్రియులరా ఆ ఆకలి ద్వారా తన జీవితాన్ని, తన ఆశీర్వాదాన్ని చేతులారా ఏం చేసుకున్నాడు? నాశనం చేసుకున్నాడు. ఈ రోజున చిన్న చిన్న విషయాలకు కకృతిపడి, చిన్న చిన్న విషయాలకు లోబడిపోయి, చిన్న చిన్న విషయాలలో నిలబడలేక తమ యొక్క ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్న మనుషులను మనం చాలా మందిని చూస్తున్నాం. భక్తి జీవితంలో ఆరిపోయేవారిగా ఉంటున్నారు, ప్రార్థన జీవితంలో ఆసక్తిని కోల్పోయేవారిగా ఉంటున్నారు. కారణం ఏంటయ్యా అంటే వారు చెప్పేది చిన్నదే, వారు చెప్పే మాటలు, ఆ సమస్యలు చిన్నవే. కానీ ఆ చిన్న చిన్న మాటలకే, ఆ చిన్న చిన్న సమస్యలకే అయ్యా మేము ప్రార్థన చేయలేకపోతున్నాం, ప్రార్థనకు రావాలంటే మాకేదో ఒకలాగుందయ్యా. నా జీవితంలో జరిగిన ఒక అనుభవం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. రక్షించబడిన తొలి దినాలలో చాలా చక్కగా ప్రార్థనకు వెళుతూ ఉండేవాడిని. ఒక విశ్వాసిగా ప్రార్థనకు వెళుతూ ఉన్నప్పుడు ప్రియులరా నాకు తెలియకుండా నేనేదో పొరపాటున ఏదో చిన్న పని చేసినప్పుడు అది నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండా జరిగింది. ఆ సమయంలో అపవాది వచ్చి మాట్లాడుతున్నాడు కదా, ఇంకా నువ్వు దేవుని బిడ్డవు ఎలాగవుతావు? నువ్వు ప్రార్థన చేసుకున్నా అనవసరం, నువ్వు బైబిల్ చదివినా అనవసరం, నువ్వు ప్రార్థనకు వెళ్ళటం ఇంక వ్యర్థం, ఎందుకంటే నువ్వు పొరపాటు చేస్తావు. అర్థమవుతుందా? నువ్వు పొరపాటు చేసావు కాబట్టి నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, నీ ప్రార్థన దేవుడు ఆలకించడు.
ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, అబ్బో భక్తిపరుడు ప్రార్థన చేస్తున్నావులే, నీ ప్రార్థన దేవుడు వింటాడంటావా? ఇదిగో నీలో ఈ తలంపులు ఉన్నాయి, ఇదిగో నీలో ఈ అవిధేయతలు ఉన్నాయి, ఇదిగో నీలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ఇలాంటి పరిస్థితులు కలిగి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడంటావా అని చెప్పేసి దుష్టుడు ఏం చేస్తాడంటే నీ చెవులో ఊదుతూ ఉంటాడు. నీకు వాటిని జ్ఞాపకం చేసుకుంటూ తీసుకొస్తాడు. ప్రార్థనలో కూర్చున్నప్పుడు నువ్వు కూర్చునగానే వాడు మాట్లాడే మాటలు ఇవే, నీలోనికి వచ్చే తలంపులు ఇవే. నీ ప్రార్థన దేవుడినడు, నువ్వు భక్తిపరుడు కాదు, నీ ప్రార్థనకు సమాధానం రాదు, నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు వింటాడా అని చెప్పేసి ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి తలంపులు తీసుకొస్తూ ఉంటాడు. నిజంగా నేను కూడా ఆ సమయంలో నిజంగా ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి, నేను ప్రార్థనకి వెళ్ళాలి. అయితే నేను బాధపడుతూ ఇంట్లో మంచం మీద కూర్చొని ఆ వాక్యం వింటూ ఉన్నాను. ఆ సమయంలో మరి డిజిఎస్ దినకరన్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు లైవ్ లో. ప్రియులారా, నేను బాధపడుతూ ఇంక వెళ్ళటం అనవసరం, ప్రార్థన చేసుకోవడం అనవసరం అని బాధపడుతూ ఉంటే ఆ దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినను తిరిగి లేస్తాడు అని చెప్పేసి వాక్యం ద్వారా నన్ను బలపరుస్తూ ఉన్నాడు. అక్కడ నా దేవుడు తన దాసుని నోట నుండి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను వెంటనే లేచి ప్రార్థనకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ప్రియులారా ప్రార్థనకు వెళ్ళడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలాసార్లు మన జీవితంలో ప్రార్థనకు వెళ్లకుండా నీకు ఆటంకం కలిగించే పరిస్థితులు కోకొల్లలుగా ఎదురవుతూ ఉంటాయి. మీరు గమనించుకున్నారా? మీకు తెలియకుండా మీ ఆశీర్వాదాన్ని మీరే చేతులారా నాశనం చేసుకుంటున్నారు. బాగా వినాలి, మీకు తెలియకుండా దేవుని ఆశీర్వాదాన్ని మీరే కాలదన్నుకుంటున్నారు. మీరు సమయానికి దేవుని సన్నిధిలో, టయానికి మీరు దేవుని సన్నిధికి రావటం అది ఎంత ఆశీర్వాదమో తెలుసా? దేవుని సన్నిధిలో ప్రార్థన ప్రారంభించే సమయానికి మీరు దేవుని మందిరంలో కూర్చోవటం చాలా గొప్ప ఆశీర్వాదం. కానీ మనకు తెలియకుండా మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడో ప్రార్థనలో సగంలో రావటమో, పాటలు అయిపోయినాక రావటమో, ఆరాధన అయిపోయినాక రావడమో, అలా రావటం వలన నీకు తెలియని ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతున్నావు. నీకు తెలియని దీవెనను నీ చేతులారా, నీ కాళ్ళతో నీవే తన్నేసుకుంటున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, పని ఉందని చెప్పేసి దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేస్తూ, ఇంకా పని కాలేదని చెప్పేసి దేవుని సన్నిధిని ఏశావులాగా నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. ఆ రోజున ఏశావు ఆకలిగా ఉందని ఆశీర్వాదాన్ని కాలదనుకున్నాడు. ఆకలిగా ఉందని చెప్పేసి ఈ యొక్క ఆకలి కంటే ఈ ఆశీర్వాదం ఏం గొప్పది కాదు అని భావించాడు. ఈ రోజున దుష్టుడు నీకు తెలియకుండా నిన్ను ఈ రూపంలో ఏదో ఒక పనిని కల్పించి, ఈ పని అయిన తర్వాత ఏదో ఒక సమయంలో ప్రార్థనకి వెళ్తే పర్వాలేదులే, ఏదో ఒక సమయంలో దేవుని మందిరానికి వెళ్తే పర్లేదులే, ముందు మన పనులు అవ్వాలి, ముందు మనకున్నటువంటి వాటిని చక్కబెట్టుకొని వెళ్ళాలి అనే భావనను నీలోనికి తీసుకొస్తున్నాడు. నీకు తెలియకుండా దుష్టుడు నీ ఆశీర్వాదాన్ని దొంగిలిస్తున్నాడు. ప్రియులారా, దేవుడు ప్రతిసారి తన సావుకుని ద్వారా అటువైపు నుండి ఆ కట్టెల మీద 2 నూనెను పోస్తున్నట్లుగా, నిన్ను మండించాలని 2 నూనె పోస్తున్నట్లుగా తన సావుకుడి ద్వారా ప్రతిసారి వాక్యం అనే నూనెతో నిన్ను హెచ్చరిస్తూ ఉంటే, వాక్యం అనే నూనెతో నిన్ను బలపరచాలని, నిన్ను మరలా మండించాలి అని, మరలా నీలో ఆసక్తిని నింపాలి అని, మరలా నువ్వు దేవుని సన్నిధికి సకాలంలో రావాలి అని చెప్పేసి దేవుడు తన సావుకుని ద్వారా మాట్లాడుతూ ఉంటే ప్రియులారా చాలా మంది గ్రహించిన వారుగా ఉంటున్నారు. చాలా మంది ఆ మాటలను ప్రియులారా అర్థం చేసుకోలేని వారిగా ఉంటూ ఏం చేస్తున్నారంటే ఆరిపోయే వారిగా ఉండడానికి మాత్రమే ఇష్టపడుతున్నారు. మనకు తెలియకుండా మన ఆశీర్వాదాన్ని మన కాళ్ళతోనే మనం తన్ని వేసుకుంటున్నాం. మనకు తెలియకుండా దేవుని ఆశీర్వాదాన్ని మాకొద్దు అన్నట్లుగా మన యొక్క క్రియల ద్వారా వ్యక్తపరుస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఈ సమయంలో మనం గ్రహించాల్సిన విషయాలు, మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఇక్కడ చూడండి ప్రియులారా. ఏశావు ఆకలిని బట్టి దేవుని ఆశీర్వాదం నాకు వద్దు అనుకున్నాడు. దేన్ని బట్టి అమ్మా? దేన్ని బట్టి? ఆకలిని బట్టి.
ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు దేన్ని బట్టి దేవుని ఆశీర్వాదం నీకు వద్దనుకుంటున్నావు? ఏ విషయంలో దేన్ని బట్టి నాకు దేవుని ఆశీర్వాదము దూరం అయిపోయినా పర్వాలేదు అనుకుంటున్నావు? ఈ రోజున మనం గమనిస్తే, కొంతమందిని మనం ఆలోచన చేస్తే, ప్రియులారు, ఈరోజు నాకు ఒక ఫంక్షన్ ఉంది. ఏముందంట? ఈరోజు ఒక ఈవెంట్ ఉంది, ఈరోజు ఒక శుభకార్యం ఉంది, కాబట్టి శుభకార్యానికే వెళ్ళాలి. దేనికి వెళ్ళాలి? శుభకార్యానికే వెళ్ళాలి. మరి దేవుని సన్నిధికి జాగ్రత్తగా వినాలి. దేనికి ప్రాధాన్యతనివ్వాలి చెప్పండి? నాకు సమాధానం కావాలి మీ దగ్గర నుండి. నాకెళ్ళే వినాలి, జాగ్రత్తగా వాక్యం వినాలి. విలువైన మాటలు ఇవి, శ్రేష్టమైన దేవుని మాటలు మనము జాగ్రత్తగా వినాలి. పిల్లల్ని చక్కగా కంట్రోల్ చేసుకోండి, దేవుని మాటలు వినండి. ఇక్కడ మనం గమనిస్తే దేనికి వాళ్ళు విలువ? దేవుని సన్నిధి ఒక ప్రక్కన ఆరాధనకు వెళ్ళాలి, ప్రభువుని గణపరచాలి. మరో ప్రక్క వేరే ఊరు శుభకార్యానికి వెళ్ళాలి. 10 మంది కలిసి వెళుతున్నారు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏది నీకు విలువైంది? దేవుని సన్నిధి విలువైనదా? ఈ శుభకార్యం విలువైందా? ఈ రోజున చాలా మంది మాటలైతే చెప్పగలుగుతున్నారు కానీ ఎటు వెళ్ళేవారుగా ఉంటున్నారు? శుభకార్యానికి అవసరమైతే మరోసారి వెళదాములే ప్రార్థనకి, కదండి. చూడండి, నీకు తెలియకుండా, అందుకే చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. చదవండి. 12వ అధ్యాయం 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా. దేనికోసం అంట? ఒక్క పూట చచ్చిపోతారా? ఒక పూట తినపోతే ఏమండి? ఒక పూట తినపోతే చచ్చిపోతారా? నీరసం వస్తుంది, కొంత ఇబ్బంది అనిపిస్తుంది. ఆ సమయంలో కాస్త మంచినీళ్ళు తాగినా కూడా ప్రాణం తేలిక పడిద్ది, అవదా? అవునా కదా? ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు లాంటి భ్రష్టులు మీలో ఉన్నారేమో. బాగా వినాలి. చూడండి ప్రియులారా, శుభకార్యానికి నువ్వు వెళ్ళకపోయినా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి శుభకార్యానికి అందుకోవచ్చు, తర్వాత వెళ్ళొచ్చు. నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ ఏం చేయాలి? ఒక రోజున ఒక సైనిక దళములో ప్రియులారా, ఒక సోల్జర్, ఈ సోల్జర్స్ సైనికులు అంటారు ఈ సోల్జర్స్ని. ఒక సేనాధిపతి కింద కొంతమంది సోల్జర్స్ సైనికులు ఉన్నారు. బాగా వినాలి జాగ్రత్తగా ప్రియులారా. ఈ సైనికులు ఉంటే ఈ యొక్క సేనాధిపతి అనేటువంటి వ్యక్తి భయంకరమైనటువంటి దేవునికి వ్యతిరేకి. వాళ్ళకున్నటువంటి సిద్ధాంతం, ఆ కమాండర్ అనబడుతున్న ఆ సైన్యాధిపతి చేసేటువంటి పని ఏంటంటే, అతను కలిగి ఉన్న సిద్ధాంతం ఏంటంటే నాస్తికత్వం, అంటే దేవుడు లేడు అనే నమ్మేటువంటి వ్యక్తి. అయితే అతనికి ఒక 100 మంది సైనికులు తన కింద, ప్రియులారు, తన కింద వాళ్ళు ఉన్నారు 100 మంది. వాళ్ళ మీద పై అధికారిగా ఇతనున్నాడు. అయితే ప్రతిరోజు కూడా ఈ సైనికులందరూ తమ దినచర్య ప్రకారము వారు ఏం చేస్తూ ఉంటారంటే వారి పనులు కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఈ 100 మంది సైనికుల్లో ప్రియులారా 5 సైనికులు క్రీస్తుని విశ్వసించిన వారుగా ఉన్నారు. ఆమె యేసుని నమ్మిన వారుగా ఉన్నారు. యేసు ప్రభునందు ఆసక్తి కలిగిన వారై, ప్రభు తమ కొరకు చేసిన ఆ కలువరి త్యాగము, ఆ పాప విమోచనను గుర్తెరిగిన వారై వారు కూడా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుకొని ఉన్నారు. అయితే వారు అనుకున్న రీతిగా సైనికులుగా మార్చబడ్డారు.
సైన్యంలో ఉంటూ ప్రియులారా దేవునికి నమ్మకస్తులుగా ప్రతిదినము వారు ఏం చేసేవారంటే ప్రార్థన చేసుకునేవారు. లేవగానే ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదువుకోవటం, అలాగనే నైట్ పూట కూడా వారి దినచర్య అలాగే ఉండేది. కానీ వారు తమను తాము ఎలా కాపాడుకునే వాళ్ళంటే చాలా పవిత్రంగా తమ జీవితాలను కాపాడుకునేవాళ్ళు. మిలిటరీకి వెళ్ళేటువంటి సైనికులకి ప్రతిరోజు కూడా మందు అనేది పోస్తారు ప్రియులారా, మందు తాగుతారు, ఆల్కహాల్. ఎందుకంటే వారు చేసేటువంటి పనులను బట్టి వారి శరీరం ఎక్కడ అలిసిపోయి ఇబ్బంది పడతారో బాధపడతారో అని వారికి ఆల్కహాల్ కూడా ఇస్తూ ఉంటారు. అయితే వీరు మాత్రం అది తీసుకునే వాళ్ళు కాదు, పవిత్రంగా ఉండేవాళ్ళు, తమను తాము జాగ్రత్తగా కాపాడుకునేవారు. అయితే ప్రతిరోజు కూడా ఆ యొక్క సైన్యాధిపతి వీళ్ళ మీద ఒక కన్ను వేసి పరిశీలన చేస్తూనే ఉన్నాడు. అసలు ఏం చేస్తున్నారు ఈ 5గురు? వీళ్ళు అసలు ఒక ప్రత్యేకంగా కనిపిస్తున్నారు ఈ సైన్యంలో. అసలు వీళ్ళు చేసే పని ఏంటి? అసలు మన యొక్క నియమించినటువంటి నియమాలను, చట్టాన్ని వీరు పాటిస్తున్నారా లేదా అని ఆలోచన చేశాడు. అయితే అక్కడ ఉన్నటువంటి నియమం, ఆ దేశంలో ఉన్న చట్టం ఏంటి అంటే, ఎవడైనాను ప్రభువుని ఆరాధిస్తే, దేవుణ్ణి ఆరాధిస్తే అలాంటి వాడిని తీసుకొని వెళ్ళి భయంకరమైనటువంటి మంచు బావిలో పడవేసి చంపేస్తారు. ఏ బావి అంట? మంచు బావి. అది ఎలాంటి మంచు అంటే ప్రియులరా, అలాగ దిగటం ఆలస్యం, అక్కడికక్కడే ఇలాగ నిగిడిపోయి ఏమంటారమ్మా, నీలుకుపోవటం. ఆ నీలుకుపోయి అప్పటికప్పుడే చనిపోతారు. అలాంటి భయంకరమైన మంచు ప్రాంతం అది. అయితే ఆ చట్టం ఉంది ఆ యొక్క సైనికులు ఆ దేశంలో. అయితే 5గురు మాత్రము రహస్యంగా, తెలియకుండా చాలా జాగ్రత్తగా తమ భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ చేస్తూ ఉన్నారు. బాగా వినాలి. ఎందుకు ఈ మాటలు మనం మాట్లాడుకుంటున్నామంటే, మన బ్రతుకుల్లో మన ఆనందానికే మనం ప్రాముఖ్యతనిస్తాం, మన సంతోషాలకు, మన సరదాలకు ప్రాముఖ్యతనిస్తాం, విందులు వినోదాలకు ప్రాముఖ్యతనిస్తాం, పనులకు ప్రాముఖ్యతనిస్తాం. అర్థమవుతుందా? ముందు మనకు, మన కుటుంబం అని ఇలాగ ప్రాముఖ్యతనిస్తాం. కానీ దేవుడి విషయానికి వచ్చేసరికి ఏదైనా మన తర్వాతే దేవుడు అన్నట్లు ఉంటాం. కాబట్టి ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి అని చెప్పేసి ఈ యొక్క మాటలను మీకు తెలియపరుస్తున్నాను ప్రియులారా. అయితే ఆ సైనికులు ప్రార్థన చేయటం, ఆ సైనికులు ప్రతిరోజు యేసు ప్రభుని ఆరాధించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ విషయము ప్రియులారా కళ్ళారా ఎవరు చూశారో తెలుసా? ఆ కమాండరే చూశాడు. ఆ కమాండర్ వాళ్ళని పిలిచాడు, వార్నింగ్ ఇచ్చాడు, ఇక నుండి మీరు అలాగ ఉండకూడదు, అలాగుంటే మాత్రం తీవ్రమైన శిక్ష మీకు విధించబడిద్దని హెచ్చరించాడు. హెచ్చరించినప్పుడు ప్రియులారా వారు ఏం చేశారంటే ఆ హెచ్చరికను ఏమాత్రము భయపడలా. ఆయన హెచ్చరించాడని దేవుణ్ణి వదిలిపెట్టలా. దేవుణ్ణి మనకెందుకులే, మన బ్రతుకు మనం బ్రతుకుదాం, ఈ ప్రార్థన చేస్తే మన జీవనోపాధి పోయిద్ది అని అనుకోలేదు. వారు చేసిన పని ఏంటో తెలుసా? ఆ యొక్క సైన్యాధిపతి హెచ్చరించిన దగ్గర నుండి ఆ సైన్యాధిపతి మారాలి ప్రభువా, ఆ సైన్యాధ్యక్షుడు మారాలి నాయన, మా దేశంలో గొప్ప విప్లవం రావాలి అయ్యా, ఈ కమ్యూనిజం పోవాలి అని ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. అలాగ ప్రార్థన చేస్తూ ఉండగా ప్రియులరా జరిగిన విషయం ఏంటంటే, ఈ కమాండర్కి ప్రియులరా మరలా వార్త అందింది. అయ్యా, నువ్వు హెచ్చరించినా, నువ్వు చెప్పినా వీళ్ళు ప్రార్థన చేయకుండా ఉండడం లేదు, నువ్వు చెప్పిన కారణం మరీ ఎక్కువగా ప్రార్థన చేస్తున్నారు, కాబట్టి అయ్యా మీరేం చేస్తారో మీ ఇష్టం అని చెప్పారు. ఆ కమాండర్ మరలా నిఘా పెట్టాడు. వారు చెప్పిన దానికంటే చూసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని నిఘా పెట్టాడు. నిఘా పెడితే వాళ్ళు ప్రార్థన చేయటం మానలా. ప్రార్థన చేయటం మానలా, రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని పట్టుకున్నాడు. పట్టుకొని అబ్బాయి మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా మీకు అర్థం కావటం లేదు, మన యొక్క దేశం యొక్క చట్టం ప్రకారం మీరు మరణశిక్షకు పాత్రులు పదండి అని వారందరిని తీసుకొని బయలుదేరారు. ప్రియులారా ఊరు చివరి ప్రాంతంలో ఆ మంచు చర్యల్లో ఆ మంచు కొండల మధ్యలోనికి తీసుకొని వెళ్ళాడు. ఆ మంచు కొండల మధ్యలోనికి తీసుకొని వెళ్ళి ఆ మంచు బావి ఒకటి ఏర్పాటు చేసి, ఒక ప్రక్కన చలిమంట వేశారు కొంత దూరాన, ఒక ప్రక్కన ఆ బావిని ఉంచారు. ఒకటే చెప్తున్నాడు కమాండర్, ఇదిగో బైబిల్ ఇక్కడ ఉంది, మీరు
యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పేసి ఈ బైబిల్ని తొక్కేసి మీరు గనక వెళ్ళి ఆ చలిమంట కాసుకుంటే మీరు రక్షించబడతారు. కాదు యేసు ప్రభువే దేవుడు అంటే మీరు వెళ్ళి ఆ మంచు బావిలో దిగాలి. ఇది వాళ్ళకు పెట్టిన పరీక్ష. 5 మోకరిల్లి ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఏడుస్తూ ఉన్నారు. ప్రియులారా, వారి ముందు ఉంచబడిన సవాలు ప్రాణాంతకమైనది. ఎలాంటిదయ్యా? అయ్యా ఎలాంటిది? ప్రాణాంతకమైనది. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏమనుకుంటామంటే, మన ప్రాణం పోయే కాడికి మనకెందుకురా బాబు దేవుడు అనుకుంటాం. మన పరిస్థితులు బాగుపడతాయి, మనకేదో మేలు జరిగిద్దని దేవుని దగ్గరికి వస్తున్నాం, మనకెందుకురా బాబు ఈ పరిస్థితి అని చెప్పుకుంటాం. ప్రియులారా, మనం రోషం తెచ్చుకోవాలి. నీ బ్రతుకులో దేవుని కోసం నువ్వేం చేస్తున్నావో, నీ జీవితంలో దేవుని కోసం ఏదన్నా ఒక పని చేసావా ఛాలెంజ్గా, నువ్వు రోషం తెచ్చుకోవాలని, నువ్వు మండాలి అనే ఉద్దేశం గలవాడైన ఆ దేవుడు ఉదయకాల సమయంలో తన వాక్యం ద్వారా విషయాలు నీకు తెలియపరుస్తున్నాడు. వారు ప్రాణాలు తమ ఎదుట ఛాలెంజ్గా ఉన్నాయి. బ్రతికితే దేవుని కొరకు బ్రతకాలి, లేకపోతే చచ్చిపోవాలి. కాబట్టి ఈ 2 విషయాలు, ఒకటి బైబిల్ తొక్కేసి చలిమంట దగ్గరికి వెళ్ళాలి, లేదంటే మరణమనే ఆ మంచు బావి వారిని పిలుస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సైనికుడు గబగబా లేచాడు. గబగబా లేచి మంచు బావి దగ్గరికి వెళ్ళి అలాగ దిగాడు. అలా అడుగు పెట్టి దిగాడో లేదో ప్రియులరా, అక్కడికక్కడే నీళ్ళకుపోయి చనిపోయాడు. ఆ సన్నివేశం చూసిన మిగతా 4 సైనికులు గుండెల్లో ప్రియులరా చాలా భయంకరమైన భయము మొదలైంది. చాలా అలజడి చెందుతూ ఉన్నారు. ఆ ఇబ్బందిని, ఆ పరిస్థితిని చూసి కలవరపడుతూ ఉన్నారు. మరలా ఇంకొక సైనికుడు లేచాడు. మరి ఒక సైనికుడు లేచి మరలా బావి దగ్గరికి వెళ్ళాడు. బావి దగ్గరలోకి వెళ్ళి దిగాడు. ప్రియులారా, అతను కూడా చనిపోయాడు. చనిపోయేసరికి అట్లా వరుసగా ఇంకా 3 ఉన్నారు. ఆ 3లో వరుసగా మరలా బయలుదేరారు. ప్రియులారా, ఇంకా 2 వెళ్ళారు. మొత్తం 4 ఆ బావిలోనికి వెళ్ళి అలాగనే నీళ్లు కొని చనిపోయారు. ఆ సమయంలో ఆ యొక్క సైన్యాధిపతికి దేవుడు దర్శించాడు. ఒక దర్శనాన్ని చూపిస్తా ఉన్నాడు. ఆ చనిపోయినటువంటి వారి వైపు చూస్తే ప్రియులారా, అక్కడ ఆకాశము నుండి ఆ బావి మీదకి ఒక మహిమ కిరీటం అనేటువంటిది, ఒక్కొక్క కిరీటం వచ్చి వాళ్ళ మీద అలంకరించబడతా ఉందంట. అయితే 5వ కిరీటం ఎదురు చూస్తూ ఉందంట రెడీగా. 5వ కిరీటం పైకి వెళ్తూ కిందకు వస్తుంది, పైకి వెళుతూ కిందకు వస్తుంది. ఏంట్రా 5వ కిరీటం ఏంట్రా ఇలా ఉంది, పైకి వెళ్తుంది కిందకు వస్తుంది. ఈ 4కి ఆ కిరీటాలు ధరించుకొని వెళ్ళారు. 5వ వాడు ఏడ్రా అని చూస్తే వీడు వెళ్ళి చలిమంట కాసుకుంటూ ఉన్నాడంట. ఏం చేస్తా ఉన్నాడు వీడు? ఎక్కడున్నాడు చూస్తే, అయ్యో నాకు ఇలాంటి జీవితం వద్దు, ప్రభు లేకపోయినా పర్వాలేదు, నాకు ఉద్యోగం ఉండి నేను బ్రతికి ఇలా ఉంటే చాలు అని చెప్పేసి ఏం చేశాడు? చలిమంట దగ్గరికి వెళ్ళాడంట. ఆ సైనికుడు నివ్వెరపోయి, ఆ యొక్క సైన్యాధిపతి ఆశ్చర్యపోయి వెంటనే నేను ప్రభువుని నమ్ముకుంటాను అని చెప్పేసి అక్కడున్న వాళ్ళతో చెప్పాడు. ఇదిగో నేను యేసు ప్రభువుని విశ్వసిస్తున్నాను. అందరి ముందు చెప్పాడంట, నేను యేసు ప్రభువుని నమ్ముతున్నాను, ఆయన నా పాపముల కొరకు మరణించాడని నేను నమ్ముతున్నాను, ఆయన ఈ లోకంలోనికి నా కొరకు వచ్చి మరణించి తిరిగి లేచాడని నేను నమ్ముతున్నాను, యేసు ప్రభువే గొప్ప దేవుడు అనుకుంటూ పరిగెత్తుకుని వెళ్ళి ఆ బావిలో దూకాడంట అతను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కిరీటము అతనికి అలంకరించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, ఈ రోజున మనం గమనించినట్లయితే చాలా మంది భక్తిపరులు తమ జీవితాలను దేవుని కొరకు త్యాగం చేశారు. దేవుడే మా యొక్క సర్వస్వం అనుకుంటున్నారు. దేవుడు ఆశిస్తుంది అదే మన ద్వారా. దేవుడే మన ప్రపంచం అవ్వాలి, దేవుడే మన సర్వస్వం అవ్వాలి. దేవుడు తప్ప, దేవుని కొరకు తప్ప మరి దేని కొరకు నేను బ్రతకూడదు అనే రీతిలో మనము మార్చబడాలి. ఇది భక్తి జీవితం అంటే. దేవునికి ప్రాముఖ్యతనివ్వాలి మన జీవితాల్లో, దేవునికి ప్రాధాన్యతనివ్వాలి. ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా దేవుడు మా పక్షాన ఉండి పోరాడుతాడు.
దేవుడే మా పక్షాన కార్యాలు చేస్తాడు అనే రీతిగా మనం ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని దేవుని మీద ఆనుకునేలాగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. పరిస్థితులను బట్టి మారిపోయేది భక్తి కాదండి. పరిస్థితులను బట్టి దేవుని దగ్గరికి సమీపించడం నిజమైన భక్తి అనిపించుకోదు. నీ పరిస్థితి ఎలాగున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, ఎటువంటి సమస్యలో ఉన్నా, నువ్వు దేవుని వైపు చూడటం నేర్చుకోవాలి. దేవుని వైపు చేతులెత్తి ప్రభువా నాకు సహాయం చేయి ప్రభు అని దేవుణ్ణి అడిగేటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవుడు అది ఆశిస్తున్నాడు మన ద్వారా. ఆకలి కొరకు దేవుని ఆశీర్వాదాన్ని అమ్మి వేసుకున్న భ్రష్టుడైన ఏశావు లాంటి మనుష్యులు మీలో ఉన్నారేమో జాగ్రత్తగా చూసుకోండి. ఎన్నడూ లేని పనులు ఆదివారమే వస్తాయి. ఆ రోజునే పనికి వెళతాం, ఆ రోజునే ఫంక్షన్స్ పెట్టుకుంటాం, ఆ రోజునే ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాం, ఆ రోజునే ఊర్లు వెళ్ళటం పెట్టుకుంటాం. ఆ రోజున ఏశావు ఆకలి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకుంటే, నీ అవసరం కొరకు, నీ ఆనందం కొరకు నీకు తెలియకుండా ఎన్నిసార్లు నువ్వు నీ ఆశీర్వాదాన్ని అమ్మివేసుకున్నావు. అర్థమవుతుందా దేవుని వాక్యం? నీకు తెలియకుండా ఎన్నిసార్లు దేవుని ఆశీర్వాదాన్ని ఏశావు అమ్మివేసుకున్నట్లుగా, ఒక్క పూట కూటి కొరకు, కొద్దిసేపు ఆనందం కోసం, కొద్దిసేపు ఏదో కొంత డబ్బులు వస్తాయని డబ్బుల కోసం ఎన్ని ఆదివారాలు నీ జీవితంలో మానేశావు. ఎన్నిసార్లు దేవునికి అవమానకరంగా బ్రతికావు, ఎన్నిసార్లు దేవునికి అవమానకరంగా మాట్లాడావు. నీ పరిస్థితులను బట్టి ఈ రోజున దేవుడు నిన్ను మన్నించాలని, అలా ఆరిపోయిన నీ అనుభవంలో నుండి నువ్వు రెండంతల మండుతూ విశ్వాసములో దేవుని మీద ఆనుకోవాలనే ఉద్దేశం గలవాడై నా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. పరిస్థితులను బట్టి ఆరిపోయే వ్యక్తిగా ఉండొద్దు నీవు. పరిస్థితులను బట్టి భక్తి జీవితంలో కృంగిపోయే వ్యక్తిగా నీవు ఉండకూడదు. పరిస్థితులను బట్టి దేవుణ్ణి వెనక వేసే వ్యక్తిగా నీవు ఉండకూడదు. ఎలా ఉండాలమ్మా? ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా, నిష్ఠురమైనను, అందరూ కలిసి పాడాలి. ఇబ్బందులైనను, ఎంత పాడాలి, వచ్చినా నిష్ఠురమైనను, మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. పాడాలి అందరూ, చప్పట్లు కొట్టాలి. చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకున్నావా పగిలినా, సడలి పాలైనాను, అలలు ముంచి వేసినా, ఆశలు అనగారినా, బ్రతుకున్నావా పగిలినా, కడలి పాలైనాను, అలలు ముంచి వేసినా, ఆశలు అనగారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు
చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. దేవుడు ఇలాంటి మనస్తత్వం గలవారముగా మనల్ని సిద్ధపరచాలని, అలాంటి సిద్ధపాటు కలిగిన వ్యక్తులుగా మనం తయారవ్వాలని దేవుని ఉద్దేశం. కాబట్టి ఆయన రెండంతల నూనెను పోస్తూ ఉన్నాడు. నీ మీద ఒక విధానంలో నీళ్లు పోయబడుతూ నిరాశ, నిస్పృహ, సమస్య, వేదన, కృంగుదల ఇలాంటి నీళ్లు నీ మీద పడుతూ నిన్ను ఆర్పివేయాలని చూస్తున్నప్పుడు ప్రియులారా, ఆయన రెండంతల నూనెను, రెండంతల వాక్య అనుభవాలను ప్రియులారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మన మీద తన యొక్క ఉద్దేశాలను తెలియపరుస్తూ మనల్ని మన్నించాలని ఆశపడుతున్నాడు. కానీ మనం ఎలా ఉంటున్నాం? పరిస్థితులను బట్టి ప్రియులారా, శరీర సంబంధమైనటువంటి ఈ పరిస్థితులను బట్టి కుటుంబంలో ఇబ్బందులుగా ఉన్నాయి, సమస్యలుగా ఉన్నాయి. దేవుడా దేవుడా అంటే దేవుడిస్తాడా, దేవుడు చేస్తాడా అని చాలా మంది నిరాశకు గురైన వారై దేవుని మీద పూర్తిగా విరక్తి చెందుతూ ఉంటారు. దేవుని సన్నిధి అంటే ఆ విలువ తెలియకుండా దేవుని సన్నిధిని తృణీకరిస్తూ ఉంటారు. దేవునికి ప్రాధాన్యతనివ్వరు. ఏ విషయంలో కూడా దేవునికి ప్రథమ స్థానాన్ని వారి జీవితంలో కల్పించరు. కాబట్టి వారి పరిస్థితులు ఇంకా ఇంకా అగాధ పాతాళమునకు త్రోసివేయబడుతున్నాయి, ఇంకా నెట్టివేయబడుతున్నాయి. ప్రియులారా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? నీ కష్టాన్ని, నీ తెలివిని, నీకున్నటువంటి ఆలోచనలను వాటి మీద నమ్మకం ఉంచుట కంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త మీద నీ భారము మోపితే అద్భుతంగా దేవుడు మనల్ని పైకి తీసుకొస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయాలు, గ్రహించాల్సిన విషయాలు, ఏశావు ఒక పూట కూటి కొరకు తన ఆశీర్వాదాన్ని, తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకొని భ్రష్టుడైపోయాడు అని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఈ రోజున నువ్వు ఏ విషయములో, ఏ విధానములో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు అమ్మివేస్తున్నావో నీకు తెలియకుండా పనికి అమ్మేస్తున్నావా? ఏమండి, పనికి అమ్మేసుకుంటున్నావా దేవుని ఆశీర్వాదాన్ని? కాలక్షేపానికి అమ్మేసుకుంటున్నావా? నీ ఆనందానికి అమ్మేసుకుంటున్నావా దేవుని ఆశీర్వాదాన్ని? చాలాసార్లు మనకు తెలియకుండా మనం నిర్లక్ష్యం చేస్తూ దేవుని ఆశీర్వాదాన్ని అమ్మి వేసుకుంటున్నాం. దేవుని ఆశీర్వాదాన్ని కాళ్ళతో తన్ని వేసుకుంటున్నాం. కాబట్టి నువ్వు ఎన్ని సంవత్సరాల నుండి ప్రార్థనకు వస్తున్నా ఎదుగుదల లేని జీవితం. మరుగుజ్జోడు ఎప్పుడు చూసినా అలాగే ఉంటాడు. ఎన్ని సంవత్సరాలు చూసినా ఎలా ఉంటాడు? అలాగే ఉంటాడు. దేవుని దగ్గరికి ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నా కొంతమంది అలాగే ఉంటారు. వారి జీవితంలో ఆశీర్వాదం ఉండదు, వారి జీవితంలో ఎదుగుదల ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, ఏముండదు. ఏంట్రా బాబు, ఇన్ని సంవత్సరాలు నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు కదా, ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తావు కదా అంటే వాడు ప్రార్థనకి వెళ్తాడు, కానీ వాడి జీవితం దేవునికి ఇష్టంగా మాత్రం ఉండిద్దా? ఉండదు. వాడి జీవితం దేవునికి అనుకూలంగా ఉండదు. వాని ప్రార్థన దేవునికి అనుకూలమైన రీతిలో ఉండదు. వాని భక్తి జీవితం దేవుడు మెచ్చుకునే రీతిగా ఉండదు. ఎలా ఉంటది? వాడికి నచ్చినట్లు ఉంటది, తనకి నచ్చినట్లుగా ఉంటది, ఆమెకి నచ్చినట్లుగా ఉంటది. కాబట్టి ఆ యొక్క భక్తి జీవితం మరుగుజ్జుతనం. ఆ మరుగుజ్జువాడు ఏ విధంగా ఎదగలేకుండా ఎన్ని సంవత్సరాలు వచ్చినా అలాగే ఉంటాడో, ఎన్ని సంవత్సరాల నుండి ప్రార్థనకి వెళ్తున్నా కూడా ఎదుగుదల లేని భక్తి, ఎదుగుదల, ఆశీర్వాదం లేని ప్రార్థన, ఆశీర్వాదం లేని కుటుంబం. ఎప్పుడు ఆ కుటుంబాల్లో చింతలు, ఎప్పుడు ఆ కుటుంబాల్లో సమస్యలు, ఎప్పుడు ఆ కుటుంబంలో బాధలు, ఏడ్పులు, పెడబొబ్బులు ఉంటూనే ఉంటాయి. అదేంటమ్మా, ప్రార్థన చేసుకుంటున్నావు కదా? చేసుకుంటున్నానయ్యా. ఏం ప్రార్థన? ఎలాంటి ప్రార్థన? దేవునికి ఇష్టము లేని ప్రార్థన అనుభవం, దేవునికి నచ్చని ప్రార్థనా జీవితం,
తనకు నచ్చి దేవునికి నచ్చని అనుభవం ఉంటుంది కాబట్టి ఆ కుటుంబం ఎప్పుడు చీకు చింతలు, ఆ కుటుంబంలో ఎప్పుడు సమస్యలు, ఎప్పుడు అలజడులు, ఎప్పుడు ఏదో ఒక కొరత వారిని వెంటాడుతూనే ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? నమ్మకముగా నువ్వు ఉండకపోవడమే. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నమ్మకమైన వానికి దీవెనలు, చెప్పండి అన్నమాట, దీవెనలు ఏమవుతాయి అంట? మెండుగా లభిస్తాయంట. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. కానీ చాలా మంది జీవితాలలో దేవుని ఆశీర్వాదాన్ని చూడలేక అవమానాలు, నిందలు, చీకులు, చింతలు, అశాంతి, ఎప్పుడు ఏదో ఒక కొరతతో ప్రార్థనకు వెళుతున్న కుటుంబాలు ఆ విధంగా పీడించబడుతున్నాయి. అంటే కారణం ఏంటంటే ప్రియులరా, మరుగుజ్జుతనం, దేవునికి ఇష్టం లేని భక్తి ఆ కుటుంబంలో కలిగి ఉన్నారు. కాబట్టి ఒక రోజున ఒక ఇంటిని ప్రియులరా, ఒక దైవజనుడు వెళ్ళి ఆ ఇంటిలో అపవిత్రాత్మ పట్టినటువంటి ఆ స్త్రీని గురించి ప్రార్థన చేశాడు. అపవిత్రాత్మ ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోయింది. ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోయి ప్రియులరా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంది. చక్కగా వీళ్ళు విడుదల పొందారు. జాగ్రత్తగా వినాలి. విడుదల పొందారు, చక్కగా ప్రభువుకి నమ్మకంగా ఉన్నారు, ప్రార్థన చేస్తా ఉన్నారు. అయితే జరిగిన విషయం ఏంటో తెలుసా? అపవిత్రాత్మ వదిలి వెళ్ళిన అపవిత్రాత్మ ఎక్కడెక్కడో తిరుగుతూ ఒక వారం తర్వాత వచ్చిందంట. ఒక వారం తర్వాత వచ్చి, నేను వదిలి వచ్చినటువంటి ఆ మనిషి ఇల్లు, ఆ మనిషిని హృదయం ఎలా ఉంది చూద్దాం అని చెప్పేసి కిటికీలో నుండి చూస్తా ఉందంట. చూస్తా ఉంటే వీళ్ళందరూ చక్కగా కుటుంబ ప్రార్థన పెట్టుకొని ఏం చేస్తున్నారు? ఒకసారి చప్పట్లు కూడా, దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుణ్ణి స్తుతించుడి, ఆ దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు. ఆమేన్. ఈ విధంగా కుటుంబంలో ప్రార్థనలు వినిపిస్తునేసరికి అపవిత్రాత్మ, అయ్యో నేను అనవసరంగా వచ్చాను, నిజంగా ఇల్లు దేవునితో, దేవుని సన్నిధితో నింపబడింది, నాకు ప్రవేశం ఉండదు, అనవసరం ఇంక నేను లోపలికి వెళ్ళటం అని ఆ కిటికీలో నుండి తొంగి చూసి అటు నుండి అట్టే వెళ్ళిపోయిందంట. మరలా 10 రోజులకు బయలుదేరిందంట. ఎక్కడ దానికి స్థలం దొరకలేదంట. తిరిగిందంట, అక్కడెక్కడ తిరిగినా కూడా స్థలం దొరకపోయేసరికి మరలా 10 రోజులకు వచ్చిందంట. ఎలా ఉంది నేను వదిలొచ్చిన పాత ఇల్లు? ఈసారి వచ్చేసరికి మరలా అది వచ్చే సమయానికి ఇదే పాట వినిపిస్తుంది. ఏ పాట అండి? ఇదే పాట వినిపిస్తుందంట ఆ ఇంట్లో. అవురా, నేనేమో అనుకున్నాను కానీ వీళ్ళు గట్టిగా భక్తి కలిగి ఉన్నారు, వీళ్ళ ఇంట్లోకి వెళ్ళటం మన వల్ల కాదురా అని చెప్పేసి సైలెంట్గా వెళ్ళిపోయాడంట. మరలా 20 రోజుల తర్వాత వచ్చాడంట. 20 రోజుల తర్వాత వచ్చేసరికి మరలా ఇదే పాట వినిపిస్తుందంట. ఏ పాట? ఇదే పాట వినిపిస్తుందంట. మరలా నెల తర్వాత వచ్చాడంట. నెల తర్వాత వస్తే మరలా ఇదే పాట వినిపిస్తా ఉందంట. అవునరా, నేను ఎప్పుడొచ్చినా కూడా ఈ పాట తప్పితే మరొక పాట రావట్లా, ఈ పాట తప్పితే మరొక పాట రావట్లా. అసలు ఏంటి? అసలు లోపలికి వెళ్ళి చూద్దాం అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే చక్కగా టేప్ రికార్డులో పాట వస్తుందంట. ఏమొస్తుంది? చాలా మంది గృహాలలో మొదటిలో ఉన్న ఆసక్తి, దేవుడు చేసిన మేలును బట్టి మొదట్లో ఉన్న భక్తి, దేవుడు ఏదైనా కార్యం చేస్తే ఆ కొద్దిసేపు ఉండే ఆసక్తి, రాను ఆ భక్తి కాస్త ఏమైపోద్దమ్మా? విరక్తి అయిపోద్ది. ఏం దేవుళ్ళే, ఏం ప్రార్థనలే, ఏం ప్రార్థన చేద్దాం, ఏం బైబిల్ చదువుదాం, వీళ్ళు ఇంతే చెప్తారు, పాస్టర్స్లకి ఏం పని లేదు. ఒక ఆయన అంటున్నాడు, భలే నమ్ముకున్నారు మీరు, మీకు ఇది భలే జీవనోపాధి అండి, భలేగా ఉంటుంది మీకు అంటున్నాడు. జీవనోపాధి కోసం వచ్చామా? మేము పడ్డ బాధలు, మేము పడ్డ కష్టాలు దేవుని విషయంలో బ్రతుకు తెరువు కోసం రాలా. బ్రతుకు తెరువుకి చాలా మార్గాలు ఉన్నాయి. సేవలో బ్రతుకు తెరువు కోసం వచ్చేవాడు సేవలో నిలబడలేడు, సేవ చేయలేడు. అంత కష్టమైంది ఇది.
అయితే ప్రియులరా, ఈ అపవిత్రాత్మ అబ్బా ఇన్ని రోజులు నేను భ్రమపడిపోయాను, ఇన్ని రోజులు బయటుండి విని వెళ్ళిపోయి ఎంత తప్పు చేశానని చెప్పేసి అది వెళ్ళిపోయాంట తనతో పాటు మరి 7 చెడ్డ దయ్యాలను తీసుకొని వచ్చి ఆ ఇంట్లో సృష్టిస్తుందంట. ఎంత భయంకరమో చూడండి. ఈ రోజున చాలా మంది గృహాలు ఇలాగే ఉంటున్నాయి. కుటుంబాలలో యేసు ప్రభు మా దేవుడండి, మేము ప్రభువుని ఆరాధిస్తామండి, ఆదివారం ప్రార్థనలకు వెళ్తామండి, మాకు యేసయ్యే దేవుడండి, క్రిస్మస్ పండుగలు ఆ పండుగలు ఈ పండుగలు మాకు ప్రభువేనండి, ఆయన తప్ప మరొకరు తెలియదండి అని ఎంత గొప్పలు చెప్పుకుంటామో, కానీ హృదయంలో మార్పు ఉండదు, మారు మనసు ఉండదు, పాప క్షమాపణ ఉండదు, బాప్తిస్మ అనుభవం ఉండదు. కానీ యేసు ప్రభు ఎవరంట? ఎవరంట చెప్పరేంటమ్మా? మా దేవుడు. మరి మీ దేవుణ్ణి నీ హృదయంలో చేర్చుకోవడానికి ఏమైంది నీకు? మీ దేవుడు నీ హృదయాన్ని అడుగుతున్నాడు కదా, నీ దేవుడు బాప్తిస్మ పొందమని చెబుతున్నాడు కదా. అది మాత్రం ఏం చేయమండి. ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం, చర్చికి వెళతాం, కానీ బాప్తిస్మ మాత్రం తీసుకోం. ఇది దేవుడు చెప్పలేదా? ఏమండి, దేవుడు చెప్పలేదు ఈ మాట? చెప్పరేంటమ్మా? దేవుడు చెప్పిన మాట కాదా ఇది? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వాడు రక్షణ పొందుతాడు, నమ్మిన వానికి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మ ఇయ్యండి అని చెప్పాడు. కానీ మనం ఏం నమ్మట్లేదు? ప్రభు దేవుడని నమ్ముతాం, మన కోసం వచ్చాడని, మరణించాడని, మన పాపములతో మరణించి తిరిగి లేచాడని నమ్ముతాం, ప్రార్థనకి వెళ్తాం, బైబిల్ చదువుకుంటాం, కానీ బాప్తిస్మ తీసుకోవడానికి వచ్చేసరికి అమ్మో నేనే బాప్తిస్మ తీసుకోవాలనుకుంటున్నా, ఏంది సంగతి అనగానే అందులో ఆ అడగంగానే ఆవిడలో నుండి పెద్ద దెయ్యం లెగిసిద్ది, పెద్ద సైతాన్ లెగిసిద్ది వాళ్ళల్లో నుండి బోధ చేయటానికి. ఏమని? అమ్మో అప్పుడే బాప్తిస్మా, అప్పుడే బాప్తిస్మ ఏంటి? నీ వయసు ఎంత? నువ్వెంత? నువ్వు నలగాలి. ఎక్కడ నలగాలి? రోడ్డు కింద? సైతాను వాళ్ళల్లో జొరబడి ఈ రకమైన మాటలు మాట్లాడి బాప్తిస్మ తీసుకోవాలనుకున్నాడు కూడా ఒక్క దెబ్బకి వెనక్కిపోతాడు, మరలా రాడు ముందుకి. అంత స్ట్రాంగ్ గా బోధ చేస్తారు వీళ్ళు, సైతాను బోధలు. దేవుడు చెబుతుంది ఏంటి? మీరు నమ్మండి, మారు మనసు పొందండి, బాప్తిస్మ తీసుకోండి అంటున్నాడు. మేము ప్రభువుని నమ్ముకుంటాం కానీ ఆ ఒక్కటి మాత్రం చేయమయ్యా, ఇంకన్నీ చేస్తాం. ఇదే భ్రష్టత్వం అంటే, ఇదే భ్రష్టమైన జీవితం అంటే. జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని, జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. నీకు తెలియని భ్రష్టత్వం నీ ఇంటిలో నుండి తీసేసుకో. నీకు తెలియని భ్రష్టత్వాన్ని నీ ఇంటిలో నుండి, నీ హృదయంలో నుండి ఈ రోజే తొలగించుకోమని నా ప్రభువు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏసావు ఆకలి కొరకు కకృతిపడి ఆశీర్వాదాన్ని నమ్మి వేసుకుంటే, నీవు లోకములో ఉన్న ఆనందాలకు కకృతిపడి, లోకములో ఉన్నటువంటి సంతోషాలకు కకృతిపడి, నేను నిలబడనేమో, నేను త్రాగకుండా ఉండలేనేమో, నేను చూడకుండా ఉండలేనేమో, నేను సరదాగా అపహాస్యంగా మాట్లాడకుండా ఉండలేనేమో, సటైర్ లేకుండా ఉండలేనేమో, ఆ అమ్మని ఈ అమ్మని, వెళ్ళేవారిని పోయేవారిని ఎగతాళిగా మాట్లాడకుండా నేను ఉండలేనేమో అని చెప్పేసి ఏం చేస్తున్నావు? బాప్తిస్మాన్ని వాయిదా వేస్తున్నావు. ప్రభుని నీ హృదయంలో చేర్చుకునే ఆ క్రమాన్ని ఏం చేస్తున్నావు? దూరం చేసుకుంటున్నావు. దేని కొరకు? లోకములో ఉన్న తాత్కాలికమైన ఆనందాలను వదిలివేసుకోలేక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి భ్రష్టత్వము ప్రతి ఇంటి మీదకి దాడి చేస్తూ వస్తూ ఉంది. భ్రష్టాత్మ ప్రతి ఒక్కరి మీద దాడి చేస్తూ నువ్వు ఉండలేవు, నువ్వు నిలబడలేవు, నువ్వు దేవుని ఆశీర్వాదము పొందుకోలేవు. కాబట్టి నువ్వు మారు మనసు పొందలేవు. నీకెందుకు బాప్తిస్మ? నీ నోరు కాసుకోలేవు, నీ చూపు సరిగ్గా ఉండదు, నీ మాట సరిగ్గా ఉండదు, నీ ప్రవర్తన సరిగ్గా ఉండదు, నీకెందుక అని చెప్పేసి దుష్టుడు ఇలాంటి
ప్రేరేపణలు, ఇలాంటి మాటలు నీ మీదకి తీసుకొని వచ్చి నిన్ను భ్రష్టత్వానికి గురి చేస్తున్నాడు. ప్రభు వైపు తిరగకుండా, ప్రభువుకి నీ హృదయాన్ని ఇవ్వకుండా, ప్రభుని నీ హృదయంలో చేర్చుకోకుండా నువ్వు అలాగే బ్రతుకు. ఎలాగా? మరగుజ్జోళ్లాగే ఉండు బ్రతికినంత కాలం. ఆ మరుగుజ్జోళ్లాగా ఉంటూ ఆ శాపాన్ని అనుభవిస్తూ ఉండు చాలు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యమునకు వెళ్ళడు గాని నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు మాత్రమే పరలోకానికి వెళ్తాడంట. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడే వెళతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్తానికి లోబడిన వాడే వెళతాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు ఎలా ఉన్నావు? నీ పరిస్థితి ఎలాగుంది? నీ భక్తి జీవితం ఎలాగుంది? ఒకసారి ఆలోచన చేసుకో. ఆరిపోవాలని, నీ భక్తి జీవితాన్ని ఆర్పివేయాలని దుష్టుడు అనేక సమస్యలైన నీళ్లను నీ మీద పోస్తూ ఏశావును ఆర్పివేసినట్లుగా నిన్ను ఆర్పివేయాలని చూస్తూ ఉన్నాడు దుష్టుడు. కానీ నా ప్రభువు నీ మీద ప్రేమ గలవాడై, నీ మీద ఆసక్తి కలిగిన వాడై, నువ్వు నశించిపోకూడదని, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోకూడదని వాక్యం అనేటువంటి నూనెను రెండింతలుగా తన సేవకుని ద్వారా నీ మీద పోస్తూ ఉన్నాడు, నువ్వు మన్నించబడాలి అని. ఆమేన్. కాబట్టి వాక్యాన్ని ఉన్నటువంటి నీవు ఈ సమయంలో ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నావో, ఏ విధంగా నీ జీవితం ఉందో, ఏ విధంగా నువ్వు కట్టబడుతున్నావో ఒకసారి ఆలోచన చేసుకొని, ఒకసారి ఒక చక్కటి తీర్మానం చేసుకొని ఈ స్థలం నుండి వెళ్ళే వ్యక్తిగా నువ్వు ఉండాలని ఆశపడుతున్నాను. కాబట్టి ప్రియులరా, ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. వాక్యానుసారంగా చిన్న చిన్న విషయాలకు దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని సన్నిధిని దూరం చేసుకునే మనుషుల్లాగా మీరు ఉంటున్నారేమో. చిన్న చిన్న విషయాలకు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా దేవునికి అవమానకరంగా ఉంటున్నారేమో. ప్రియులరా, పనులకు ఇచ్చిన ప్రాధాన్యతను దేవునికి ఇవ్వకుండా, సమయానికి దేవుని సన్నిధికి రాలేని పనిని నువ్వు పెట్టుకుంటూ లేనిపోయిన భ్రష్టత్వాన్ని నువ్వు తెచ్చుకుంటున్నావు. ఇలాంటి విధానాలను విడిచిపెట్టండి ఈ రోజున. ఇలాంటి పరిస్థితులను విడిచిపెట్టి సకాలంలో సమయానికి దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని, ప్రభువా మేము వచ్చాం, నువ్వు మా కోసం చూడటం కాదు నాయన, మేము నీ కోసం చూస్తున్నాం అన్నట్లుగా మిమ్మల్ని మీరు మలుచుకోండి మీ భక్తి జీవితాన్ని. ఇప్పుడు ప్రభు ఆనందిస్తాడు. ప్రభు ఇంకా మిమ్మల్ని దీవిస్తాడు. మరగుజ్జి స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోనికి మిమ్మల్ని తీసుకొని వస్తాడు. కాబట్టి ప్రభువుకి మీ హృదయాలను అర్పించి, ప్రభువుని మీ హృదయాల్లో చేర్చుకొని, ప్రియులారా, శాపగ్రస్తమైన వాటికి గుడ్ బై చెప్పండి. ఈ రోజున దేవునికి అవమానం కలిగించేది, దేవునికి దూరపరిచేది ప్రతిది కూడా శాపగ్రస్తమైనదే. అలాంటి వాటన్నిటికీ గుడ్ బై చెప్పి, ప్రభువా నీవే మాకు ప్రాముఖ్యం, మా జీవితాలకు అయా నీవే దిక్కు నాయనా, మా జీవితాల్లో నీకు తప్ప దేనికి మేము ప్రాధాన్యతనివ్వం. సైనికులను చూస్తే తమ ప్రాణాలు పోయినా పర్వాలేదని ప్రభువు కొరకు నిలబడి మహిమ కిరీటాలు పొందుకున్నారు. ప్రియులారా, ఒకడు మాత్రమో దానిని పోగొట్టుకున్నాడు. ఆ ఒక్కడిలాగా నువ్వు ఉండకూడదని నా దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మాటలు వింటున్న నీవు ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకొని ప్రభు పాదముల దగ్గర మోకరిల్లి ఒక చక్కటి తీర్మానం చేసుకొని ఈ స్థలం నుండి సెలవు తీసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి